మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు విజయపాల్ను రిమాండ్కి ఇవ్వాలని కోరారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంట్రాగేషన్ అవసరమని పేర్కొన్నారు. రఘురామకు చిత్రహింసల కేసులో విజయపాల్ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తెచ్చారు. చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన న్యాయమూర్తి విజయపాల్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయపాల్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అవసరం తీసుకుంటా అన్నారు. ఇక్కడే ఉన్నాను.